టెట్, డిఎస్సి స్పెషల్, తెలుగు గ్రామర్. ఉపద, తుది వర్ణమునకు ముందు వర్ణం ఉపద. ఒక పదంలో చివరి నుండి రెండవ వర్ణం ఉపద. అక్షరమాల క్రమంలో చివరి నుండి రెండవది ఉపద అన్నమాట. ఉదాహరణకు అచ్చి అనే దానిలో అర్చ్ ఈ, దీనిలో చకారము ఉపద. రాజీ, ర్ ప్లస్ ఆ ప్లస్ జ ప్లస్ ఈ, ఇందులో జకారము ఉపద అన్నమాట. ఒడ్రు, ఓడవ్య అనే శబ్దాలు తప్ప సంస్కృత సమశబ్దాలలో కూడా ఊ, ఊ, ఓ అనే అక్షరాలు ముందున్న శబ్దాలు లేవు. ఉదకము, ఊర్మిక, ఓదనము ఇలా ఉండాలి. వీటిని ఉదకము, ఊర్మిక, ఓదనము అని వకార వర్ణాలుగా రాయకూడదు. అయితే ఆధునిక రచయిత్రులు ఇలానే రాస్తూ ఉంటారు. పదభేదాలు. తత్సమము, సంస్కృత ప్రాకృతములతో సమానమైన భాష తత్సమ భాష. వీటిని ప్రకృతులు అని అంటారు. సంస్కృతము, సంస్కృత సమము అంటే తత్సమము. అవి చూద్దాం. రామః అనే సంస్కృత పదము తత్సమంలో రాముడు. విద్య, విద్య. హరిః, హరి. ధేనుః, ధేనువు ఇలా చెప్పబడుతుంది.